నమస్తే అండి. నేను మీ సంజయ్ శ్రీపతి. ప్రస్తుతం మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథంలోని కర్మయోగ రహస్యాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు మన చాప్టర్ మన కర్మకు మనమే బాధ్యులం. ఆత్మ ఒక శరీరం తర్వాత మరొక శరీరాన్ని తయారు చేసుకుంటూ వాటిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని దానిలో సూక్ష్మ రూపంలో నిక్షిప్తమవుతాయి. సమయం వచ్చినప్పుడు పైకి ఎగసి కొత్త రూపు దాల్చడానికి అవి అన్ని వేళలా సిద్ధంగా ఉంటాయి. నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు నా మనస్సులో ఒక కెరటం లేస్తుంది. అది క్రమంగా సమసిపోయి సూక్ష్మ రూపంలో ఉంటుంది, కానీ పూర్తిగా అంతరించదు. ఆలోచనగా రూపుదాల్చడానికి అది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ ముద్రలన్నీ జ్ఞాపకాలుగా నా మనస్సులో ఉన్నాయి. నేను చనిపోయినప్పుడు వాటి మొత్తం యొక్క ఫలితం నా మీద ఉంటుంది. ఇక్కడ ఒక బంతి ఉంది. మనలో ప్రతి ఒక్కరూ బ్యాట్తో ఆ బంతిని అన్ని వైపుల నుంచి కొట్టామనుకోండి. ఆ బంతి ఒక చోట నుండి మరొక చోటికి పోయి చివరకు ఆ ద్వారంలో నుంచి బయటపడుతుంది. అది దానితో పాటు ఏమి తీసుకొని బయటికి పోతుందో చెప్పండి? దానికి తగిలిన దెబ్బలన్నింటి మొత్తం ఫలిత బలాన్ని తీసుకొని పోతుంది. ఆ బంతి ఏ దిక్కుగా పోతుందో నిర్ణయించేది అదే. అదేవిధంగా ఈ శరీరం చనిపోయినప్పుడు దానిలోని ఆత్మ ఏ దిక్కుగా పోతుందో నిర్ణయించేది ఏది? దేహం చేసిన పనులు, ఆలోచనల మొత్తం ఫలితం దాన్ని నిర్ణయిస్తుంది. ఆ ఫలితం కనుక ఆ ఆత్మ ఇంకొక కొత్త శరీరాన్ని ధరించి ఇంకా అనుభవాలను పొందాలని నిర్ణయిస్తే అది అందుకు తగిన శరీరాన్ని అందించగలిగే తల్లిదండ్రుల వద్దకు పోతుంది. ఈ విధంగా ఒక శరీరం నుంచి మరొక శరీరానికి సాగిపోతూ ఒక్కొక్కసారి స్వర్గానికి పోతూ తిరిగి భూమి మీదకి వస్తూ ఒకసారి మనిషిగా, మరొకసారి తక్కువ స్థాయి జంతువుగా మారుతూ ఉంటుంది. ఆ ఆత్మ పొందవలసిన అనుభవాలన్నింటినీ పూర్తి చేసుకొని సంసార చక్రాన్ని చుట్టూ తిరిగి వచ్చేదాకా ఇది కొనసాగుతుంది. అప్పటికి తన నిజతత్వం ఏమిటో, తను ఎవరో దానికి తెలుస్తుంది. అజ్ఞానం నశించి దానిలోని అంతర్గత శక్తి రూపుదాలుస్తుంది. ఆ ఆత్మ పరిపూర్ణతను సాధిస్తుంది. ఆ పైన దానికి స్థూల శరీరాలలో కానీ, సూక్ష్మ శరీరాలలో కానీ, మనోమయ శరీరాలలో కానీ ప్రవేశించి పని చేయవలసిన అవసరం ఉండదు. తన కాంతితో తానే ప్రకాశిస్తుంది. పుట్టుక చావుల నుంచి విముక్తి పొందుతుంది. మానవులు సాధారణంగా తమ జీవితంలో తాము ఎదుర్కొనే నిందలకు కారణాలని తమ తోటి వారి మీదకు నెట్టేస్తారు. అది కుదరకపోతే దేవుడిని నిందిస్తారు, లేకపోతే ఒక భూతాన్ని సృష్టించి దానికి తలరాత లేదా విధి అని పేరు పెడతారు. ఎక్కడుంది విధి? ఏమిటి ఆ విధి? మనం ఏ విత్తనం నాటితే అదే పంట పండుతుంది. మన తలరాతకు సృష్టికర్తలం మనమే. వేరే ఎవ్వరిని నిందించవలసిన పని లేదు, పొగడవలసిన పని లేదు. అనుకూల పవనాలు ఎల్లప్పుడూ వీస్తూనే ఉంటాయి. ఎవరైతే తమ తెరచాపలను పైకెత్తుతారో వారు ఆ గాలివాటానికి తమ మార్గంలో ముందుకు సాగుతారు. తమ తెరచాపలను ముడిచి ఉంచుకున్నవారు ముందుకు పోలేరు. అది ఆ గాలి తప్ప. ఎవరి కృప అనే గాలి రాత్రింబవళ్ళు ఆగకుండా వీస్తూనే ఉంటుందో, ఎవరు ఎప్పటికీ తరిగిపోని దయ కలిగి ఉన్నారో అటువంటి దయాదాక్షిణ్యమూర్తి అయిన భగవంతుడి తప్పు ఇందులో ఏముంది? మనలో కొంతమంది సంతోషంగానూ కొంతమంది దుఃఖంతోనూ ఉంటే అది ఆయన తప్పు ఎలా అవుతుంది? మన భవిష్యత్తుని మనమే తయారు చేసుకుంటాం. బలహీనులకు, బలవంతులకు సూర్యుడు ఒకే విధంగా వెలుగునిస్తాడు. ఒక సాధు పొంగువుడికి, ఒక పాపాత్ముడికి ఆయన యొక్క వాయువు సమంగా ఆవిస్తుంది. కాబట్టి మీరు చేసే పనులకు ఇతరులను నిందించకండి. మీ కాళ్ల మీద మీరు నిలబడి మొత్తం బాధ్యతను మీ మీదే వేసుకోండి. ఇప్పుడు నేను అనుభవిస్తున్న కష్టం నేను ఇంతకు ముందు చేసిన పనుల ఫలితం. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తం నేనే చేసుకోవాలని నిరూపించబడుతోంది అని అనుకోండి. దేన్నైతే నేను తయారు చేశానో దానినే నేను నాశనం చేయగలను. నేను చెయ్యని దాన్ని నేను ఎప్పటికీ నాశనం చేయలేను. కాబట్టి లేచి నిలబడి ధైర్యంగా, బలంగా ఉండండి. మొత్తం బాధ్యత అంతా మీ భుజాల మీదనే వేసుకోండి.
మీ తలరాతకు సృష్టికర్తలు మీరేనని తెలుసుకోండి. మీరు కోరుకునే శక్తి, సహాయం అన్నీ మీలోనే ఉన్నాయి. మీ భవితను మీరే నిర్మించుకోండి. గతించిన కాలం గతించింది. అనంతమైన భవిష్యత్తు మీ ముందు ఉంది. మీ ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క పని ఎప్పుడు మీ వెన్నంటి వస్తాయని తప్పక గుర్తుంచుకోవాలి. ఎలాగైతే చెడు ఆలోచనలు, చెడ్డ పనులు పెద్ద పులులాగా మీ మీదకు దూకడానికి పొంచి ఉన్నాయో, అదేవిధంగా మంచి ఆలోచనలు, మంచి పనులు అనంతకోటి దేవతల శక్తితో మిమ్మల్ని సర్వవేళలా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి అంటూ మనం చేసే ప్రతి కర్మకు మనమే బాధ్యులమని తెలియజేస్తున్నారు స్వామి వివేకానంద. కాబట్టి మన భవిష్యత్తుని మనం మంచి కర్మల ద్వారా నిర్మించుకుందాం. మనం మరొక వీడియోలో ఇతరులను నిందించకండి అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.